మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి న్యాయస్థానం నుంచి సమన్స్ వచ్చిన కూడా అతను తీసుకోకుండా నిర్లక్ష్యం వహించినాడు. అవతల వ్యక్తి ఒక ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చినాడు. ఆ ఆర్డర్ కాపీ ఎక్స్పార్టీ ఆర్డర్ కాపీ అని అంటారు. తీసుకొచ్చినాడు, ఈ ప్రాపర్టీ నాది అని అంటున్నాడు, నాకు ఆర్డర్ వచ్చింది అంటున్నాడు. సో మిత్రులారా, ఎప్పుడైనా సరే మీరు ఒక న్యాయస్థానం నుంచి మనకి ఏదైనా ఒక సమన్స్ వచ్చినప్పుడు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే, మన తరపున వాదించుకోవడానికి ఒక అడ్వకేట్ని నియమించుకోవాలి. అలా నియమించుకోకపోతే ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే కోర్టులో కేసు వేశారో ఆ వ్యక్తికి అనుకూలంగా న్యాయస్థానము తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే ఎక్స్పార్టీ ఆర్డర్ అంటారు. ఇలా ఎక్స్పార్టీ ఆర్డర్ వచ్చిందని తెలిసిన మరుక్షణం మనం ఏం చేయాలి అంటే, ఒక అడ్వకేట్ని నియమించుకొని ఆర్డర్ 9 రూల్ 13 ప్రకారంగా అతనికి వచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి, మేము కేసుని ట్రయల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కేసు నా తరపున నేను గెలుచుకోవడానికి